హైడ్రా సబ్జెక్ట్ పైన నాకు కేటీఆర్ మాట్లాడుతూ ఏదో హైడ్రా పైన రంగనాథ్ గారిని తొలగించమని చెప్పి న్యాయస్థానం చెప్పంగానే కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఆ రంగనాథ్ గారిని తొలగించమంటే ఏదో ఘనకార్యం చేసినాము, దాని వలన ఏదో తెలంగాణ రాష్ట్రానికి ఒక గోల్డ్ మెడల్ తీసుకొచ్చినట్టు కేటీఆర్ మాట్లాడుతుండు. కోర్టు ఏం చెప్పింది? హైడ్రా సంస్థ పైన కోర్టు విమర్శించలే, హైడ్రా పనితీరు పైన కోర్టు విమర్శించలే. రంగనాథ్ గారు ఏదైతే కోర్టుకు అటెండ్ అవుతలేరు కాబట్టి కోర్టు ధిక్కరణ కేసులు వారిపైన ఉన్నాయి కాబట్టి వారిని తొలగించమని సూచించింది. ఎక్కడ కూడా హైడ్రా పనితీరు పైన న్యాయస్థానము విమర్శించలేదు. ఎక్కడ కూడా హైడ్రా గురించి న్యాయస్థానము విమర్శించలేదు. దాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్లో హైడ్రాని అదేదో నిన్న హైడ్రాను ఒక కుక్క అనేదో సంబోధించి మాట్లాడిండు. అవును, హైడ్రా 100% చెప్తుంది. ఈరోజు రాక్షసుల లెక్క, రాబందుల లెక్క ఎవరైతే ప్రజల సొమ్ముని దోచుకుండ్రో ఆ దోచుకున్న సొమ్ముని తిరిగి తీసుకురావడంలో, మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తేవడంలో హైడ్రా కసితోటి తప్పనిసరిగా ఒక బాధ్యతతోటి హైడ్రా పనిచేస్తుంది. హైడ్రా పైన నమ్మకంతో సుమారు హైడ్రా ఇప్పటి వరకు దగ్గర బతుకమ్మ కుంట కానీ, కుక్కడిపల్లి నల్ల చెరువు కానీ, తుమ్మిడి కుంట కానీ, బంకర్ చెరువులు కానీ ఇలా అనేకమైన చెరువులని హైడ్రా ప్రొటెక్ట్ చేసింది. ప్రజలకు కూడా హైడ్రా పైన విపారమైన ఒకే రోజు 30,000 కోట్ల విలువైన 800 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా పనిచేసి ఈ భూమిలో రేవంత్ రెడ్డి గారి పేరు రిజిస్టర్ అవుతున్నాయా? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా వారి పేరు ఏమన్నా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి? భూములన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద. ఇది రేపొద్దున ప్రజలకు ఉపయోగపడే విధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ భూములన్నింటినీ కూడా కాపాడితే ప్రజలు హైడ్రా పైన నమ్మకంతో నిన్నటి కూడా ప్రజావాణిలా పబ్లిక్ పోయి హైడ్రాకి కంప్లైంట్స్ ఇస్తుండ్రు. మా దగ్గర చెరువు కబ్జా అవుతుంది, చెరువుని కాపాడండి అని చెప్పి నిన్న విజువల్ ఇది. అరే, ఏదైతే చెరువులని కాపాడి వరదలు రాకుండా చూద్దామని చెప్పి ప్రభుత్వ భూముల్ని కాపాడదామని ప్రయత్నం చేస్తుంటే ఈరోజు 1,000 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి, సుమారు ఇప్పటికే 3,000 పైచిలకు ఎకరాల ఆస్తిని ప్రభుత్వానికి తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం హైడ్రా చేస్తుంటే భూబకాసురుల లెక్క మీ పార్టీ నాయకులు ఎవరైతే చెరువులని ఆక్రమించుకొని అడ్డగోలుగా ఈ చెరువులలో పర్మిషన్లు ఇచ్చేసి మీరు అడ్డగోలుగా ఎక్కడికక్కడ ఇవన్నింటినీ నిర్మాణాలని స్థాపించేసి అందులో కేవలము ఆ పర్మిషన్లలో నీకు కూడా ఎస్ఎఫ్టీలో భాగస్వామ్యం ఉంది కాబట్టి హైదరాబాద్ జోలికి వెళ్తుందని ఒక భయంతో ఈరోజు హైడ్రా పైన విచ్చుకుపడే ప్రయత్నం చేస్తున్నావు.